పవన్ కళ్యాణ్ తరచూ కాపు సామాజిక వర్గం నేతల్ని గానీ, కాపు సామాజిక వర్గాన్ని గానీ ఎందుకు టార్గెట్ చేసి, ఎందుకు పదే పదే వార్నింగ్ ఇస్తున్నారు? లేక చులకనగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్తే ఏమంటే ఏమంటారు? కాపు సామాజిక వర్గం వాళ్ళ ఆకాంక్ష సీఎం అవటం అండి. ఈయన వచ్చి నేను సీఎం అవుతాను, నాకు ఓటేమని అడిగాడు సార్. 2019లో ఒంటరిగా వెళ్ళాడు సార్. ఈయనకి అప్పుడు జగన్ గారి వేవ్ ఉంది. ఏమైనా చంద్రబాబు నాయుడు కొట్టాలి మనం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన కుదరదు అని ప్రజలు డిసైడ్ అయ్యారు సార్. మేజర్ ఫ్యాక్టర్ కాపు సార్. ఈయన పోటీ చేశాడండి, ఏదో చెప్పాడు తెలుగుదేశం కుంభస్థలం పగిలిపోవాలి, కొడితే తెలుగుదేశం మోకాళ్ళ మీద నుంచోవాలని అన్నాడు, ఇది అన్నాడు. ఈయనేమి నమ్మలేదు జనం. ఎందుకంటే వీళ్ళ అన్నయ్య ఫెయిల్యూర్ పాతించాడు ఈయనకి, వాస్తవం అది. ప్రజారాజ్యం ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఆయన మీద పడి ఆయన నమ్మలేదు. నమ్మక ఆయన ఓడిపోయాడు. 2024లో వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. ఇప్పుడు నేను వీడియో చూపించాను కదా, కాపులందరూ ఓటేయండి సీఎంఐ చూపిస్తానన్నాడు, రకరకాలుగా మాట్లాడాడు. అప్పుడు కాపు కమ్యూనిటీ ఆకాంక్ష రగిలింది. మనోడు ఒకడు వచ్చాడు, మనం ఏమైనా చేయాలి, ఏమైనా సరే మనోడిని ఈసారి మనం నిలబెట్టాలి, మనోడు పార్టీని నిలబెట్టాలి, చంద్రబాబు నాయుడు గారు పవర్ షేరింగ్ ఇస్తాడు, మన ఆత్మగౌరవం తగ్గదంటున్నాడు అని మేము దిగితే డిప్యూటీ సీఎం అయ్యేసరికి చల్లబడిపోయాడు. వీళ్ళ అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇంకా చల్లబడిపోయాడు. కాపు కార్పొరేషన్ నిధులు అంటే కొనుగోలు కార్పొరేషన్ ఇచ్చేసాం కదా పదం అంటున్నాడు. కాపు నేస్తం ఏదంటే చంద్రబాబు నాయుడు నేస్తం అంటే మా వాడికి కాపు నేస్తం అక్కర్లేదు అంటున్నాడు. ఎలాగంటే మేము ఏడ్చేది? కాపు మహిళలు గ్రామాల్లోకి వెళ్తే ఏమంటే కాపు నేస్తం రాకపోయినా మేము బాధపడతలేదు, ఆయన ఏదన్నా 2 సంవత్సరాల్లో సీఎం అవుతాడేమోనండి మురళీ గారు, వాయిస్ రైజ్ చేయండి అంటున్నారండి మా కాపు మహిళలు, మా సోదరిమణులు. ఆ విషయాన్ని తెలియదు. ఆయన అంటాడు కదా, కాపులు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను నాదల మనోహర్ పెట్టుకుంటానని. పెట్టుకోమన్నాడు సార్. ఎవరు కదన్నారు? మనోహర్ గారిని మేము విమర్శించలేదే. మనోహర్ గారి నాన్నగారు పోతే చంద్రబాబు నాయుడు లోకేష్ వెళ్ళలేదు. మనోహర్ గారు నెంబర్ 2 ప్లేస్ లో పనిచేస్తున్నారు మా పార్టీలో. అటువంటి మనోహర్ సార్కి ఈ విధమైన ట్రీట్మెంట్ తెలుగుదేశం పార్టీ ఎలా ఇస్తుంది సార్ చెప్పండి? ఇది కరెక్టా? ఆయన ఏమన్నా సామాన్యమైన వ్యక్తి వాళ్ళ నాన్నగారు? ఎమినెంట్ పర్సనాలిటీ ఇన్ ఏపీ స్టేట్, లిజెండరీ లీడర్ ఆయన. ఏమండి, ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఆయన చూడటానికి కూడా లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి కానీ ఆయన కానీ వెళ్ళలేదు సార్. మేము వెళ్ళాం సార్, జన సైనికులు మేము వెళ్ళాం సార్. జన సైనికులు అందరూ వెళ్ళారు సార్. ఏపీ స్టేట్ లో జన సైనికులు అందరూ వెళ్ళారు సార్. ఇది తెలుగుదేశం పార్టీ ఒక జనసేన నాయకుడికి ఇచ్చే ట్రీట్మెంట్. మరి సామాన్య పరిస్థితి ఏంటి? అది మాట్లాడమన్నాడు పవన్ కళ్యాణ్, దమ్ముంటే అడగమన్నాడు, మాట్లాడమన్నాడు. దాని మీద ఒక్కడ మాట్లాడటం ఈవెన్ దో మనోహర్ కూడా మాట్లాడరు. అది తెలుగుదేశం పవర్. తెలుగుదేశం పార్టీ జనసేనను మేనేజ్ చేస్తుందంటానికి కారణం ఇది. గ్రామాల్లో జన సైనికులు కొడుతున్నారు సార్, తెలుగుదేశం వాళ్ళు తన్ని తరుపుతున్నారు సార్, తెలుగుదేశం కేటర్ దాడులు చేస్తుంది సార్, ఇళ్లు కూల్చేస్తుంది సార్. ఇందులో అబద్ధాలు లేదు కదా సార్. మేము ఆవేదనతో చెప్తున్నాం. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు కాపులు నాకు సంబంధం లేదు, కాపులతో నేను లేను, కాపు నాయకులు గుట్టుపుతాను, కాపు నాయకులు మూలాలన్నీ ఉండవంటే ఏం చేస్తాడండి ఆయన? ఏం చేస్తాడు? కాపులు కానీ వదిలేస్తే ఈ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. పవన్ కళ్యాణ్ గారికి తెలియట్లేదు గేము. ఆయన గేమ్ తెలియదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నాడు గేము. ఆయన ఏదో అనుకుంటున్నాడు, దైవంశ సంభూతుడు అనుకుంటున్నాడు, మహామేధావని అనుకుంటున్నాడు. 29లో తెలిసిపోద్ది. ఎందుకు? స్థానిక సంస్థల్లో తెలిసిపోద్ది. స్థానిక సంస్థల్లో కాపు ఓట్లు వేయించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు లేపిన నయా మోసానికి తెరలేపాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని తిప్పుతున్నాడు. రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ తిప్పుతాడు, ఇంకెక్కడికి తిప్పడో. ఇది ఆయన టూర్ షెడ్యూల్. నేను చెప్తున్నాను, ఇది 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 కరెక్ట్. మీరు చూడండి, మీ ఛానల్లో మళ్ళీ ఇంటర్వ్యూ అడగండి, ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి 3 ప్లేసులకే పర్మిషన్ ఇస్తాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ తరచూ కాపులను టార్గెట్ చేయడము, అంటే నిన్న మొన్న జరిగినటువంటి మీటింగ్లో కాపుల్ని తిట్టడము, కాపులకి వార్నింగ్ ఇవ్వడము చూస్తుంటే ఇదంతా కొంతమంది చెప్పేది ఏంటంటే ఇదంతా చంద్రబాబు ట్రాప్ ప్రకారం కాపుల్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేసే ఒక ట్రాప్ ఇది. ఆ ట్రాప్లో పవన్ కళ్యాణ్ పడ్డారు కాబట్టి కాపులను కూడా ఆయన అవుట్డేటెడ్గా వార్నింగ్ ఇస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్నారు. నిజముందా సార్? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ అని మనం అంటున్నాము. ట్రాప్ లో పట్టడానికి తెలివితేటలు లేవా? ఈయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని 15 ఏళ్ళు మోస్తానన్నప్పుడే కాపులు అర్థం చేసుకుని రివర్స్ అవ్వాలి. మేము అవ్వలేదు, ఓపిక పెట్టాం, కూర్చున్నాం. ఇప్పుడు మేము కూడా ఏం అంటలేదు ఆయన్ని. సార్ పవర్ షేరింగ్ గురించి మాట్లాడండి సార్ అని ప్రజలు చేస్తున్నాం. ఈ లోపు తమిళనాడులో విజయ్ గెలిచాడు. ఆ విజయ్ గెలుపుతో మాలో ఆకాంక్ష మేలుకొల్పాడు ఆయన. మాలో ఆకాంక్ష ఉంది కదా కాపు సీఎం అవ్వాలని, అది రగిలి ఆయన మెసేజ్లు వాట్సాప్లు చేస్తుంటే ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నాడు. ఆ కాపులు వాట్సాప్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, నేను కులం కోసం రాలేదు, దేనికోసం వచ్చాడు ఈయన చెప్పనండి. ఆ రోజు మీ వీడియో చూపించారు కదా, ఏమని అడుగుతున్నాడు ఆయన చెప్పండి సార్. ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట. ఈ రోజు ఉన్న మాట రేపు ఉండదు, రేపు ఉన్న మాట ఇల్లు ఉండదు.
జనసేన పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారి బి టీమ్ లా తయారైంది. ఈ పార్టీని చంద్రబాబు నాయుడు కబ్జా చేశాడు. దీనికి ఓనర్ చంద్రబాబు నాయుడు మాత్రమే. బీ ఫాములు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. అరవ శ్రీధరన్ కూడా ఎందుకు పిలిచాడంటే చంద్రబాబు నాయుడు తిట్టాడు కాబట్టి పిలిచాడు. లేకపోతే వాడు ఇంకో 10 మంది అమ్మాయిలు కడుపు చేసినా ఆయన పిలవడం. ఇది విషయం. ట్రూగా చెప్తున్నాం, మా ఫీలింగ్ ఇది. ఇప్పుడు అందుకే ఓవి రమణ లేకపోతే దాసరి రాము ఇద్దరు చెప్పేది ఒకటే, ఒక సీఎం కూడా చేసుకోలేనటువంటి అసమర్థమైనటువంటి వరస్ట్ అత్యంత నీచమైనటువంటి జాతి మాది అంటూ ఆయన చాలా ఆవేదనగా మాట్లాడినటువంటి పరిస్థితి. కాపుల్ని వాడుకొని కాపుల్ని అవమానపరిచారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆయన బర్స్ట్ అయిన పరిస్థితి. ఎలా చూడాలి? నిజం సార్, చాలా బాధ ఉంది సార్. రెహమాన్ గారు, చాలా బాధ ఉంది సార్. మా వాడు ఏదో పవర్ షేరింగ్ లో సీఎం అవుతాడు, మా ఆకాంక్ష నెరవేరుస్తాడు మా అన్న అని మనసా వాచా కర్ణ పనిచేసాం సార్. ఈ రోజు కన్నీళ్ళు ఒకటే తక్కువ సార్ మాకు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఇచ్చే వార్నింగ్లు, ఆయన మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే ఏంటిది, మా దౌర్భాగ్యం కాకపోతే ఏంటిది అనిపిస్తుంది సార్. ఇంత నుంచి ఏం చెప్పండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? అంత ముందే మాట్లాడాడు. అంతకుముందు ఎవరు మాట్లాడమన్నారు? ఆయన్ని రెచ్చగొట్టమని ఎవరు చెప్పారు అని అసలు అంత ముందు ఆయన స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు ఎందుకు సైడ్ అవుతున్నాడు? ఆయనకి మాట మీద నిలబడే తత్వం లేదు. ఈ రోజు ఉన్న మాట రేపు ఉండదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ చెప్తే చేస్తాడు. కాబట్టి ఆయన నమ్మి జన సైనికులు ఆర్థికంగా నష్టపోవచ్చు. తమ్ముళ్ళు, మనకి రాజకీయాలు సెట్ అవ్వో, మన కులం సీఎం అయ్యే అవకాశం లేదు ఇంకో 20-30 ఏళ్ల వరకు. మనం మన అవసరాలకు తగ్గట్టు మనల్ని ఎవరు వాల్యూ ఇస్తే వాళ్ళు, మనకి ఎవరి ద్వారా లబ్ధి పొందే వాళ్ళకి మనం చేసుకుందాం. తర్వాత 2029 ఎలక్షన్ వరకు రాజకీయాలు దూరంగా ఉండండి, పిల్లల్ని చదివించుకోండి, ఆర్థికంగా మనం ముందుకెళ్ళటానికి కృషి చేయండి. ఇది నేను మా తోటి జన సైనికులకి, నా జూనియర్స్ కి నేను ఇస్తున్న సూచన. ఇందులో తప్పు ఉంటే నన్ను క్షమించండి తమ్ముళ్ళు, ప్లీజ్. చాలా బాధ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.